అమర్ బుజ్జంకి గోరుముద్దు పెట్టడం చూసి మనం తట్టుకోలేకపోతుంది. అసలు నాకు పెట్టాలి కదా, నా డైలాగ్ కదా, ఇదేంటి ప్లాన్ రివర్స్ అయింది యాదమ్మ అని మనోహరంగానే ప్లాన్ ఏమి రివర్స్ అవ్వాల, అసలు ప్లాన్ అంతా అదే అని యాదమ్మ అనమాట. ఇదిగో నువ్వు ఒక దాని ప్రతి దానికి అని మనోహర్ చిరా పడుతూ ఉంటుంది. బుజ్జమ్మకి అమర్ తినిపించడం చూసి బాగా చాలా సంతోషపడుతుంది. ఇంకా చాలాసార్లు చెప్పి కడుపు నిండిపోయింది అని బుజ్జమ్మ అనగానే ఇంకొక ముద్ద తినమ్మని చెప్పి అమర్ ప్రేమగా పెడుతూ ఆఖరి ముద్ద అంటూ ఉంటాడు. బాగా చాలా సంతోషపడుతుంది. అమర్ ఆ డైలాగ్ నా కోసం చెప్పాలి కదా, అదేంటి బుజ్జమ్మ చెప్తున్నాడు అని చెప్పి మనోహరి చాలా బాధగా అన్నట్టు మాట్లాడుతుంది. ఏంటి నువ్వు ఇంకా ఆభరణంలో ఉన్నావా అని యాదవ్ ఎక్కిరిస్తూ మాట్లాడుతుంది. మనోహరికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆ తర్వాత అమర్ ఇంకా వాటర్ తాగిస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్, నా డిన్నర్ ఇంకా అయిపోయింది అని బుజ్జంగానే నాది కూడా అయిపోయిందని చెప్పి అమర్ అనగానే ఇంక పిల్లలు కూడా నాది అయిపోయింది నాదని చెప్పి ఆకాష్ అలాగే ఆనంద్ కూడా అంటూ ఉంటారు. ఇంకా బాగి కూడా అవును నాది అయిపోయింది అయిపోయి అంటూ ఉంటారు. మనకి అర్థం కదా అయ్యో అని చెప్పి చూస్తూ ఉంటుంది. అమర్ ఇంక చేకడుకొని వెళ్ళిపోగానే బాగి ఏమో ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది. మనోహర్ ఏమో ఇబ్బంది పడుతూ ఉంటుంది. మనోహర్ గారు ఇంకో అటెండ్ చేస్తారండి, కొంచెం రైస్ పెట్టి చికెన్ వడ్డించండి అని రాతోడు అనగానే ఇంకేమన్నా వదిలేడానికి మొత్తం అన్ని అయిపోయినాయి అని చెప్పి మనోహర్ చాలా కోపంగా మాట్లాడుతుంది. ఇంకా బాగా నవ్వకూడదు, ఇదేంటి అన్నం కూరలు అయిపోయాయా, అయ్యో నా కడుపులో ఇంకా ఖాళీ ఉంది అని రాతోడు అనమాటకి నన్ను తిను అని చెప్పి మనోహర్ చాలా కోపంగా అంటాడు. వదిలేండి అని రాతోడు అనగానే ఏంటి రాతోడు ఏంటి ఇంతలా తిన్నావు అని బాగి అనగానే ఏమో మిస్ అమ్మ బాగా ఆకలేసింది తినేసా అని చెప్పి రాతోడు అంటూ ఏడు చీకుంటూ ఉంటాడు. ఇప్పుడు మనోహర్ యాదవ్ ఏం తింటారు పాపం అని బాగా యాదవ్ మళ్ళీ వంట చేస్తుంది, మనోహర్ తింటారు అని రాత్రి అంటే ఏంటి ఈ వంట చేయడానికి అలసిపోయాను, మళ్ళీ చేయడం నా వల్ల కాదు అని యాదవ్ అనగానే మనోహరి యాదవ్ వంట చేయకపోతే మరి నువ్వు ఆయనతో అన్నం తినిపించడం ఎలాగవుతుంది బాగి అనగానే ఒకవేళ మనోహరి వంట చేస్తారు మిస్ అమ్మ అని రాత్రి వడ్డించి నేను అలసిపోయాను, వంట చేయడం నా వల్ల కాదు అని అనగానే అయ్యో మరి ఫస్ట్ ఉంటా మనోహరి బ్యాడ్ లక్, వెరీ సారీ, బెటర్ లైక్ నెక్స్ట్ టైం, ఇగో సరే బ్యాడ్ టైం అని చెప్పి ఆవలిస్తూ గుడ్ నైట్ అని చెప్పి బాగి వెళ్ళిపోతాడు. గుడ్ నైట్ మనోహర్ గారు అని రాత్రి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మనోహర్ చాలా అప్సెట్ అవుతూ ఉంటుంది. ఇలా జరుగుతుందని చెప్పి నేను ముందే చెప్పాను, నువ్వే నా మాట లేదు, అందరికంటే ముందు అన్నం తినేదాను కదా, లేనిపోని ఆశ పోయి ఇప్పుడు ఫస్ట్ ఉన్నావు, ఇదిగో ఇదంతా బాగి వాళ్ళే అని యాదవ్ అనగానే ప్లాన్ మిస్ఫైర్ అయింది, ఆయన బాగి తప్పే ఉందిలే ఏం లేదు అని మనోహరంగానే ఇప్పుడు బాగుపడదు అని యాదవ్ తనతో అనుకుని చాలా కోపం చూస్తూ ఉంటుంది. ఇంకా తెల్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే అనుకున్న విధంగా లాల్ సింగ్ ఎయిర్పోర్ట్ లో దిగుతూ ఉంటాడు. ఇంకా అమర్ కాల్ చేయడం సిద్ధమవుతూ ఉంటాడు. తన భార్యతో ఎయిర్పోర్ట్ లో దిగి ఇదిగో నమ్రత్ అని పిలుస్తూ ఉంటాడు. తను కూడా వస్తూ ఉంటుంది. సరే వెళ్దామా అని చెప్పి లాల్ సింగ్ అంటూ ఉంటాడు. సరే వెళ్దాం అని చెప్పేసి నమ్రత్ అంటూ ఉంటాడు. ఇక ఇద్దరు కలిసి ఇంకా బయలుదేరుతూ ఉంటారు. అమ్మకి అప్పటికి ఫోన్ వస్తుంది. అరే లాల్ సింగ్ ఎలాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. నేను చాలా బాగున్నాను అంటూ ఇదిగో నువ్వు పిల్లలు ఎలా ఉన్నారు అని లాల్ సింగ్ అడుగుతూ ఉంటారు. అందరూ బాగానే ఉన్నారని చెప్పి ఈ సమ్మర్ హాలిడేలో కాశ్మీర్ వద్దాం అనుకుంటున్నాను, సిస్టర్ ఎలాగుంది అని అమ్మని అడుగుతుంటారు. తను కూడా బాగానే ఉంది. ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి ఎప్పుడు తను అడుగుతూ ఉంటుంది. అడిగితే చనిపోయాక నువ్వు పిల్లల కోసం బాగిని పెళ్లి చేసుకున్నావు కదా, మీకు పాప పుట్టిని చెప్పి చెప్పావు కదా, నిన్ను బాగిని పాపను చూడని చెప్పేసి నా మిస్సెస్ అంటూ ఉంది. ఇగో ఇంతకీ వాళ్ళు ఎలాగున్నారు లాల్ సింగ్ అనగానే నీకు కాశ్మీర్ వస్తాను కదా అప్పుడు ఆ విషయాలు చెప్తానులే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. నేను కాశ్మీర్ రావడం కాదురా, నేను హైదరాబాద్ వచ్చాము, నేను ఫ్లైట్ ఇప్పుడే దిగాము, ఇప్పుడు మేము క్యాబ్లో బయలుదేరితే 2 గంటల్లో నీ ఇంటి ముందు ఉంటాము లాల్ సింగ్ అనగానే అదేంటి సడన్గా వస్తున్నావు అని చెప్పి అమర్ అనగానే ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి వచ్చాములే, నీ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ముందుగా చెప్పలేదు అంతే, ఓకే మేము వచ్చాక మిగతా విషయం మాట్లాడదాం సరే అని చెప్పి లాల్ సింగ్ ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. అప్పుడే రాత్రి వస్తూ ఉంటాడు. ఇదేంటి కంగారు పని చెప్పి చూస్తూ సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. చెప్పి రాతోడు అని చెప్పి అమర్ అనగానే సార్ ఏమైంది సార్ ఎవరు ఫోన్లో అని రాతోడు అనగానే లాల్ సింగ్ అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. అప్పుడే మనోహరి ఎలా వస్తూ ఉంటారు. లాల్ సింగ్ అంటే మనోహరి అడుగుతూ ఉంటుంది. అంటే నా బెస్ట్ ఫ్రెండ్లే మిత్రం ఏదో ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి వాళ్ళ వైఫ్ సైడ్ వస్తున్నాడంట అని అమర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అదేంటి ఆయన టెన్షన్ పడుతుంది అంటూ ఉంటాడు. అమర్ ఇబ్బంది పడతాడు. అంటే నా గురించి అన్ని తెలుసు, అంటే అరుంధతి చనిపోయాక బాగా పెళ్లి చేస్తున్నాను, అలాగే మాకు పాపుని చెప్పి తెలుసు అని చెప్పి అమర్ అనగానే తెలిస్తే ఏమైంది అమర్ అనగానే ఇదిగో ఆయన బాగా నేను విడిపోయాము, మా పాప ఎక్కడ ఉందో తెలియదు కదా, ఇప్పుడు వాళ్ళు తెలిస్తే చాలా బ్యాడ్గా ఉంటుంది అమర్ అనగానే ఓ దానికేముంది బాగా ఇక్కడ ఉంది, మీ పాపడు ఇక్కడ ఉంది అని రాత్రి మాటలకి మనోహరి యాదమ్మ అలాగే అమర్ షాక్ అవుతూ ఉంటారు. ఏంటి అని చెప్పి అమ్మ కంగారు అడుగుతూ ఉంటారు. ఏముంది సార్ అని చెప్పి రాతోడు అంటూ
తలపడుతూ ఉంటాడు. అంటే ఏంటి నా కూతురు ఇక్కడ నుంచి అమ్మ అడగను అంటే సార్ అంటే అంటే బుజ్జమ్మ మీ కన్న కూతురు చూసుకున్నారు కదా, లాస్ట్ ఇక్కడ ఉన్న రోజులు బుజ్జమ్మ మీకు మిస్సం పుట్టిన కూతురు చెప్పండి చాలు అని రాత్రి మాట. అసలు బుజ్జమ్మ నా కూతురు చెప్తాను, ఆయన బాగా పరిస్థితి ఏంటి, తను నాకు విడిపిందిగా అని ఇప్పుడు నాకు కోఆపరేట్ చేయదుగా అని అమర్ అంటూ ఉంటాడు. ఇప్పుడు దాన్ని అమ్మకి హెల్ప్ చేశాను అనుకో, అప్పుడు అమ్మని ఇష్టపడతాడుగా అని చెప్పి మనోడు తనతో అనుకుంటూ ఎందుకు బాగా సపోర్ట్ చేయదు అని చెప్పి మనోడు మాటలకి యాదమ్మ షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఆయన బాగా కోఆపరేట్ చేసి నేను చేస్తాను అని చెప్పి మనోడు అంటూ ఐడియా ఇస్తాడు. యాదమ్మ షాక్ అవుతుంది. అంటే ఏంటి లాసింగ్ ముందు సార్ మిస్ అమ్మ క్లోజ్ కూడా చేస్తా అంటున్నారు ఏంటి అని చెప్పి రాతోడు అంటుంటాడు. అవును అని చెప్పి మనోడి అంటూ ఉంటుంది. నేను బాగా నొప్పిస్తా అని చెప్పి మనం అంటాడు. యాదమ్మ ఇంకా షాక్ అవుతాడు. మేడం మీరేం మాట్లాడుతున్నారు, అది మీ వల్ల అవుతుందని చెప్పి అవి ప్రయత్నం చేస్తూ ఆలోచించుకోండి అని యాదవ్ అంటాడు. నేను ఎవరిని మనోహర్ని ఈ ఇంటి కోసం కుటుంబం కోసం ఏమైనా చేస్తా, అడుగుతుంది ఫ్రెండ్ గా అది నా బాధ్యత, అవసరం అమర్ కోసం ప్రాణం చేస్తా అని మనం బిల్డప్ ఇస్తూ ఉంటుంది. ప్రాణం అక్కర్లేదులేండి సార్ని మిస్సమ్ని ఒకటి చేస్తే చాలు అని రాదనమాట. మనం షాక్ అవుతుంది. ఇదిగో బాగా తెచ్చి నిన్ను సార్ని కలపడానికి నువ్వే బాగిన సార్ని కలుపుతా అంటావు ఏంటి అని యాదమ్మ అనగానే, ఇదిగో యాదమ్మ నేను అమ్మకి హెల్ప్ చేస్తున్నా, ఈ ప్లాన్ వర్కౌట్ అయినాకో నా ఫేర్గా మాట్లాడతారుగా అని మనోహరి అనగానే, ఈ వంకతో భార్య భర్తలు ఇద్దరు కలిసిపోతే అని యాదమ్మ డౌట్ కానీ అలాగేం జరగదులే అని మనోహరి అంటాడు. సరే మనోహరి ఇదిగో చూడు బాధ్యత నువ్వే మాట్లాడు అని అమర్ అంటూ ఉంటాడు. సరే అని మనోహరి అంటూ ఉంటుంది. అబ్బా మిస్సమ్మంటే ఇచ్చినాడు ఎంత బాగా చేస్తారు సార్ అని చెప్పి రాత్రి తన అనుకుంటూ చూస్తూ ఉంటాడు. చూడు ఇదిగో లాసింగ్ ముందు బాధ్యత బాగుంటున్నట్టు మంచిగా ఉన్నట్టు నువ్వే ఒప్పించాలి. ఇదిగో తన క్లోజ్ గా ఉన్నట్టు నటించాలి అంతే, జీవించకూడదు, తన దగ్గర నాకు నచ్చదు అని చెప్పి అమ్మ మాటకి మనోహర్ నవ్వుకుంటుంది. ఇంక యాదవ్ షాక్ అవుతుంది. నోట్లో మాట కదా సార్ మనసులో మాట చెప్పండి అని చెప్పి రాత్రి అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. నాకు అన్నీ తెలుసు అమ్మ, నేను అన్నీ చూసుకుంటానుగా అని మనోహరి ఇంకా అనుకుంటూ చెప్తూ ఉంటుంది. ఏం చూసినది మీ కొంప మీరు కూల్చుకుంటున్నారు కానీ యాదవ్ అనుకుంటుంది. ఇదిగో మనోహరి తను నాతో నటించాలి అంతే, జీవించకూడదు అని అమర్ అనగా ఏం సార్ ఇన్నిసార్లు చెప్తున్నారు ఏంటి మిస్ మీతో కలిసిపోవాలనుకుంటున్నారు ఏంటి అని రాతోడు అనగానే కలవకూడదని చెప్తున్నారు రాతోడు అని అమర్ కోపంగా అంటూ ఉంటాడు. కానీ మీరు పదే పదే చెప్తున్న డౌట్ వస్తుంది అని రాతోడు అంటూ మీరు వెళ్ళండి, ఇదిగో మిస్ అమ్మని మాట్లాడండి సార్తో కలపండి అని రాత్రి కలవడా కాదు నటిడాక రాతోడు అని అమర్ కోపంగా అంటూ ఉంటాడు. నటిడాక నాకు అర్థమైంది మీరు బాగా నటిస్తారు సార్ అని చెప్పి రాత్రి అబ్బో అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. మనోహరి ఆ పని చూసుకో అని అమర్ అంటే వెళ్ళిపోతుంటాడు. సరే అని చెప్పి మనం అంటుండదు ఏమైనా తల బాదుకుంటుండదు. ఇంకా రాత్రి మెల్లింగా బయటకు వచ్చి ఇంకా బాగా కాల్ చేస్తుంటాడు. ఇంకా బాగా ఫోన్ చూసి అదేంటి రాత్రి ఫోన్ చేస్తున్నాడు ఏంటి అని లిఫ్ట్ చేసి హలో ఏంటి ఇంట్లో ఫోన్ చేస్తున్నావు ఏంటి అని బాగా అనగానే మిస్ అమ్మ మనోహరి గదిలోకి వస్తుంది అని రాతోడు అనగానే ఎందుకొని బాగా అడుగుతుంది. ఇంకా జరిగిన విషయం అంతా చెప్తుంటాడు. ఇలా లాసింగ్ వస్తున్నాడు అలా మిమ్మల్ని పాపం చూడ వస్తున్నాడు అమ్మకి టెన్షన్ పడ్డం అది అంతా చూశాను అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. అలాగే అలాగే ఎలాగా అని చెప్పి నేను కావాలని అడగడం, అలాగే మనోహర్ ఏమో నేను కోఆపరేట్ చేస్తాడుగా బాగీతో అని చెప్పి మనోహర్ మాట ఇచ్చింది అని ఇంకా రాతోడు చెప్తుంటాడు. ఓహో అందుకా అని బాగా అనగానే ఇదిగో నిజమ్మా మనోహర్ బాగా దొరికిస్తే ఒక ఆట తీసుకో అని చెప్పి రాత్రి అనగానే అలాగేం కాదులే ఫుట్బాల్ ఆడుకుంటాక ఫోన్ పెట్టే నేను చూసుకుంటాను చెప్పి బాగా అనగానే మనోహరి నీకుంటుంది దబడి దిబడే అని చెప్పి రాత్రి నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడే అనుకున్న విధంగా ఇదిగో రా వెళ్దాం పద అని చెప్పి మనోహరి యాదంతో అంటూ బాగిరికి వస్తుంది. ఇంకా మనోహరి నవ్వుకుంటూ వెళ్తూ ఉంటుంది. యాదం తల బాదుకుంటుంది. ఇంకా బాగా ఎప్పుడప్పుడు వస్తుందా అని చెప్పి ఏం తెలియనట్టు ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే ఎప్పుడైతే మనోహరి డోర్ తీపోతుందో మనోహర్ని ఆయన కలపాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను, అలాగే నా పాపని దూరం వెళ్ళిపోతా అని చెప్పి బాగా కావాలని చెప్పిన మాట్లాడుతుంది. మనోహర్ నవ్వుకుంటుంది. ఆ రోజు తొందరగా రావాలి దేవుడా అని చెప్పి బాగా గట్టిగా అరుస్తూ చెప్తాడు. చూసావా నా కోసం బాగా ఎంత ఆడపడుతుందో, చూడు బాగా నా కోసం ఎంత తపన పడుతుందో, అది అలా ఉండాలి నువ్వు నాకు ఎందుకు అని చెప్పి మనోహర్ చిరపడుతూ తింగదా ఆ బాగి నిన్ను ఏమర్చింది నీకు అర్థం కాదు చెప్పి యాదం తనదనుకోడు. సరే వెళ్ళండి ఎందుకు అని చెప్పి యాదం అనగానే సరే అని చెప్పి బాగి అని చెప్పి మనోహరి అంటూ రాబు వస్తుంది. ఇంకా బాగా ఏం తిన్నట్టు ఏంటి నిన్ను మనోహరి నీ గురించి చెప్పి అనుకుంటున్నా అని చెప్పి బాగి అనగానే నాకు తెలుసు బాగి పెట్టించాను నువ్వు నా గురించి ఆలోచిస్తుంటావు అని చెప్పేసి ఇంకో నాకు సాయం చేయాలి మా అనగానే అసలు వచ్చింది అందుకు కదా మనోహరి అని బాగి అనగానే ఈరోజు అమ్మ ఫ్రెండ్ ఇంటికి వస్తున్నాడు మనోహరి అనగానే ఓ నన్ను 2 రోజులు బయటకు వెళ్ళిపోమంటావు ఏంటి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. లేదు లేదు నువ్వు ఇంట్లోనే ఉండాలి అని మనోహరి అనగానే
ఇదిగో ఏంటి ఒక మూల పడి ఉండమంటావా అని చెప్పి భాగ్యంగానే కాదు కాదు నువ్వు అమ్మ పక్కనే ఉండాలని చెప్పి అనగానే ఇంకా భాగ్య ఏంటన్నట్టు షాక్ అవుతున్నట్టు ఏంటని అడుగుతుంది. అంటే వచ్చిన వ్యక్తి నీకు పెళ్ళైనట్టు అలాగే నీకు పాప అన్నట్టు తెలుసు, అతని ముందు ఇద్దరి మధ్య విభాతాలు వచ్చి విడిపోయానుకో బాగా చెప్పి అమర్ ఫీల్ అవుతున్నాడు అందుకే అని మనోహర్ అనగానే అందుకని నన్ను చేయమంటా మనోహరి అని బాగి అనగానే ఏం లేదు అతని ముందు అమ్మతో కొంచెం క్లోజ్ ఉన్నట్టు నువ్వు యాక్ట్ చేయాలి అంతే, బుజ్జం మీ కూతురు అని చెప్పి చెప్పాలి, నువ్వు అమ్మతో అన్యంగా అండగా ఉండాలి అని మనోహరంగానే నో అని చెప్పి ఇంకా బాగా గట్టాడు కేకలు పెడుతూ ఉంటుంది. ఇంకా అయ్యో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిందిగా అని చెప్పి యాదమ్మ అనుకుంటాడు. ఏ బాగి ఏమైందా మనం అడుగుతాడు. అంటే నువ్వు చెప్పించాడు నా వల్ల కాదు మనోహరి అని మనోహరి బాగి అంటాడు. ఏ అని చెప్పి మనోహరంగానే ఐ కాంట్, నేను చేయలేను, అసలు నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు అడిగింది ఏంటి, అసలు నేను వచ్చింది మిమ్మల్ని కావడా కదా, నువ్వేంటి మధ్యన ఒకటమంటున్నావు అని చెప్పి ఇంకా బాగి ఫీల్ అంటే యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా మనోహరేమో అది జస్ట్ యాక్టింగ్, అమ్మ ఫ్రెండ్తో ఇద్దరు ప్రేమ ఉన్నట్టు నడిచాను అంతే అని మనోహరంగా నటించాను నా వల్ల అవుతుందా అని బాగి అనగానే ఆహా ఏ నటిస్తున్నావు బాగి, ఇన్నాళ్ళు జీవించావు ఇప్పుడు నటించేస్తున్నావా అని యాదమ్మ అనుకుంటుంది. అసలు ఎడ నీదా అయిందా అని మనోహరిని అదే పనికి బాగి అనగానే మా ఇద్దరు మాత్రం అనుకో అని మనోహరి అంటాడు. మరి నువ్వు మాత్రం అడుగుతున్నావేంటి అలా చదవరా అని బాగా కానీ ఏ నడుచు చేయవో ఏంటి మనోహరి. అయ్యో అంత మాట అన్నావేంటి మనోహరి, నువ్వెవరు మా అక్క ఫ్రెండ్వి, మా అక్క తర్వాత అక్కవి, నేను నీకోసం వచ్చాను, నువ్వు అడిగితే నేను ఏమైనా చేసేస్తా అని బాగా చాలా థ్యాంక్స్ బాగి, నువ్వు అమ్మతో క్లోజ్గా ఉంటావుగా అని అమ్మతో చనుగా నడుస్తావుగా మనోహరం. కానీ మరి చనుగా అంటే మరి ఆయన టచ్ చేస్తారుగా అని బాగి అనగానే ఇంకా యాదమ్మ ఇబ్బంది పడుతూ ఉంటుంది. మళ్ళీ యాక్ట్ చేసి చెప్పి చూస్తుంది. మనం టచ్ చేస్తారు కదా ఒకళ్ళు ఇబ్బంది పడతారేమో అంటే ముద్దు ముక్కలు చేయాలిగా అని చెప్పి బాగా మిలిపితులతో అడుగుతూ ఉంటుంది. అది చేయలేను నా వల్ల అవుతుందా అని బాగా యాక్ట్ చేస్తే ఓ దీని యాశాలు ఏం వగలిపోతున్నావు తల్లి అని యాదమ్మ అనుకుంటున్నట్టు అదేంటి అన్ని చేయకుండా మీరు పాప పుట్టిందా ఏంటి మా అనగానే అప్పుడు మేము వేరు కదా ఇప్పుడు వేరు పడ్డాం కదా అని బాగా అంతకు నడిచిమన్నా ఏ ఆ మాత్రం నడిచలేమా చెప్పు యాదమ్మ అని మనగానే ఆయన ఇప్పటి వరకు చేసింది ఆవిడ నటనేనండి, ఇప్పుడు ముందు జీవించారు అని యాదమ్మ అనగానే చూసావా మనం అని యాదమ్మ అనుమానిస్తుంది. నా వల్ల కాదని భాగంగానే చూడు అమ్మ అటు చేయండి సరే నువ్వే అసలు జాగ్రత్తగా ఉండాలి, అమ్మ కంట్రోల్ తప్పిన సరే నువ్వు మాత్రం కంట్రోల్గా ఉండాలి సరే అని చెప్పి మనం అలా మన హరి ఇప్పుడు నేను రెడీ అవ్వాలేమో కదా అంటే వచ్చే గెస్ట్ ముందు ఆయన చనుగా ఉండాలేమో కదా అందం కనిపించాలి కదా అని బాగా అవును అమ్మ పరుకు నిలబడ్డాక నువ్వు అని మనం అంటూ ఉంటుంది. అందుకే నేను రెడీ అవుతాను ఆగ మరి ఎక్కువ రెడీ అవ్వలే, ఇదిగో ఫేస్ వాష్ చేసుకొని లైట్గా పౌడర్ వేసుకుంటాను బాగానే పౌడర్ కర్మ ఏంటి లిప్టిక్ వేసుకో ఐలైనర్ వేసుకో ఇంకో మంచి శారీ కట్టుకో పూలు కూడా పెట్టుకో అని చెప్పి మన మరి అంత అందంగా రెడీ అవుతే నా ముందు నువ్వు తెలిపోతావేమో అని చెప్పి భాగ్య అనగానే ఇదిగో నువ్వు ఎంత రెడీ అయినా నా అందరూ నీకు రాదులే కదా యాదమ్మ అని చెప్పి మన మాటలకి యాదమ్మ చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా చూస్తూ ఉంటుంది. ఏ రాజు చూస్తున్నావు పద బయటికి రెడీ అవ్వాలిగా అని చెప్పి మన కోపంగా అంటూ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా బయటికి వెళ్ళు అని చెప్పి యాదమ్మని బాగా గదిలో నుండి బయట తోసి డోర్ వేసేస్తుంది. ఇంకా బాగా నవ్వకూడదు దొరికావుగా అని చెప్పి అనుకుంటుంటుంది. మనోహరి నీ చేతులతో నువ్వే గొయ్యి తవ్వుకుంటున్నావుగా ఇప్పుడు ఆ గొయ్యిని పాడి పెట్టేస్తాగా అని చెప్పి బాగా చాలా ఆశపడుతుంది. రెడీ అవుతుంది అనుకున్న విధంగా లాల్సింగ్ తన భార్య అమ్మరింటికి వస్తూ ఉంటారు. ఇంకా పక్కన అమ్మ చాలా టెన్షన్ పడుతుంటారు, బాగి వస్తుందా లేదని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా లాల్సింగ్ ఇంకా అలాగే కార్ దిగి అమ్మరి ఇల్లు చూస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ భార్యను కూడా చేయి పట్టుకొని కారు దిగమని చెప్పి చేయిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఇంకా తిరుగుతూ ఉంటారు. ఇంకా లగేజ్ తీసుకొని అమర్ ఇంట్లోకి బయలుదేరుతూ ఉంటారు. రాత్రి చూస్తూ ఉంటాడు, చూసి ఇంకా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సార్ అని చెప్పి పడుతుంటారు. ఇంకా పలకరించగానే ఏంటి ఎలాగన్నా రాతోడు అని చెప్పి లాల్సింగ్ అంటూ ఉంటాడు. బాగానే సార్ అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. ఏంటి మీ సార్గా తప్ప ఎవరికి పనిచేయవు ఏంటి అని లాల్సింగ్ అనగానే అదేం లేదు సార్ అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. ఇలా నమ్మకస్తుడు విశ్వాసపాత్ర ఉండాలయ్యా. ఇంకా అరుంధతి చనిపోయాక అమ్మకి తోడుగా ఉన్నాను చాలా గ్రేట్గా అని లాల్సింగ్ పోడుతూ ఉంటారు. ఇంకా లాల్సింగ్ చూసి మనోహరి యాదమ్మ కూడా వెళ్తూ ఉంటారు. నమస్తే సింగ్ గారు అని ఎలాగున్నారు అని చెప్పి మనోహరి పలకరిస్తుంది. ఇంకా లాల్సింగ్ పలకరిస్తూ ఉంటాడు. రాతాడు ఈవిడెవరో అని చెప్పి లాల్సింగ్ అని యాదమ్మ చెప్పేసి ఇంటి పని సార్ అని చెప్పి రాతాడు అంటూ ఉంటాడు. నేనే పని కాదు ఇంటి కేటగర్ అని చెప్పి యాదమ్మ అనగా అదేలే కేటగర్లు వచ్చి అంటే పని మనిషి స్థిరపడ్డావుగా అంటారని చెప్పి రాతాడు మాటలకి యాదమ్మ చాలా కోపం వస్తూ ఉంటుంది. సరే నేను అడిగింది ఈవిడ గురించి కాదు ఈవిడ గురించి అని మనోహర్ చూపిస్తూ లాల్సింగ్ అంటూ ఉంటారు. ఇంకా మనోహర్ ఇబ్బంది పడుతుంది. అంటే ఈవిడ గురించి ఏం చెప్పాలబ్బా అంటే రాతాడు అనగా అదే నా పర్సన్ అడిగి నీకేమీ తెలియట్లేదా అని మనోహర్ అనగానే అసలు మీరు ఏం చేస్తారు నాకు తెలియట్లేదండి నేనేం చెప్పాలి అని చెప్పి అసలు ఏం చెప్పాలి
అని రాత్రి అనగానే మనోహర్ ఎవరో ఉన్నట్టు చెప్పు రాతోడు అని చెప్పి యాదమ్మ అంటూ ఉంటుంది. అంటే సార్ ఈవిడి అరుంధతి మేడం గారి వేస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మనోహర్ని చూస్తే రాత్రి మాటది. ఇంకా మనోహర్ చాలా కోపం చూస్తుంది. అంటే సార్ అంటే బెస్ట్ ఫ్రెండ్ అనుకోవద్దని చెప్పేసి అంటే అని తడబడుతూ అంటే అరుంధతి మేడం చనిపోక ముందు వచ్చి ఇప్పటివరకు ఇప్పుడే పాతిపోయారు సార్ అని చెప్పి రాత్రి మాటలు మనోహర్ చాలా కోపం వస్తూ ఉంటుంది.